మీరు కుట్రలు వండినా కుతంత్రాలు చేసినా మీరు మాదిగలకు ఓట్ల కోసం మీరు గడ్డి నలిగినా 30 ఏళ్ళు చూస్తూ ఊరుకున్నటువంటి మాల జాతి వివేక్ వెంకటస్వామి గారి సారథ్యంలో లక్షలాదిగా ఈ గ్రౌండ్లో చేరుకున్నారు. ఎవరికన్నా తమ్ముందా ఈ దేశంలో, ఈ దేశానికి భారత రాజ్యాంగానికి రాయడానికి లేనప్పుడు ఇలా భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాలలకు ఎక్కడ కూడా ఒక ఆవపోతంగా ఎక్కువ రాయకుండా సమానంగా రిజర్వేషన్ పెడితే సమన్వయం కోసం కొట్లాడేటువంటి దుర్మార్గులారా అంటున్నాం. ఇలా రాహుల్ గాంధీ గారికి రెస్పెక్ట్ చేస్తా ఉన్నాం. వీఆర్ అప్పీలింగ్ రెస్పెక్టెడ్ రాహుల్ గాంధీ సార్ ఫ్రమ్ ద జింకానా గ్రౌండ్. Count through your intelligence how many lakhs the people attended here in Jinkana ground. పార్లమెంట్ లో చర్చ జరగాలి ఈ మీటింగ్ కోసం. ఏమనుకున్నారా మారాలంటే 30 ఏళ్ళుగా తిన్నామా, మనం తిన్నామా, మనం తొక్కి తిన్నామా, మోసం చేశామా? 30 ఏళ్ళుగా ఈ నరక యాత్ర ఏంటి అని అడుగుతావు. నరక యాత్ర ఏంటి? ప్రతిరోజు పేపర్లో, ప్రతిరోజు టీవీలో, ప్రతిరోజు ఏదో ఒక పార్టీలో. ఏమనుకున్నారు మీరు? ఏమనుకున్నారు మీరు అంటున్నా? ఎక్కడ కూడా ఎంపిక మందము తప్పు చేయకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఫాలో అవుతూ ఉద్యోగం లేక, తిండి లేక, ఇల్లు లేక పేదరికంలో మరుగుతూ ఉన్నా మన బాధను పట్టు కింద పెట్టుకొని దిగబెడుతున్నటువంటి మేము మమ్మల్ని ఈ విధంగా చేసే ఖబర్దారంగా ఉన్నాం. నరేంద్ర మోడీ నీ నిర్ణయాన్ని మార్చుకో, తప్పును సరిదిద్దుకోండి. లేకపోతే వివేక్ సార్, ఇది భారతదేశంలోనే అత్యంత పవర్ఫుల్ మీటింగ్. ఇది భారతదేశానికి దిశానిర్దేశం చేస్తున్నట్టే. ఈ దేశ ప్రజలు, బహుజనులు, దళితులు, మాలలు ఈ మందకృష్ణ టీం తప్ప భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తారు. ఈ మీటింగ్ ను అభినందిస్తున్నారు. ఎంత సైలెంట్ గా వివేక్ సార్ ఒక్క అడుగు ముందేసి 100 అడుగులు ముందేసి మీరందరికీ పాదాలు వందనాలు చేసుకుంటారు. మీ కష్టం ఉందా? ఎవరు డబ్బులు లేకపోయినా ఊర్లలో ప్రాధాన్యపడి ఒక్కొక్క డివిజన్ నుంచి 119 స్థానాల నుంచి డబ్బులు జమ చేసుకొని లక్షలాదిగా తరలి వచ్చి హైదరాబాద్ లో దిగ్బంధం చేశారు. చూసుకోండి. రేవంత్ రెడ్డి సార్, రేవంత్ రెడ్డి సార్, జింకానా గ్రౌండ్ లో లక్షల మంది వచ్చిన మాలలు ఉన్నారా లేరా చూసుకోండి. ఇలా నైట్ 12 గంటల వరకు ట్రాఫిక్ జామ్. పోలీసులు సిద్ధంగా ఉండండి. రేవంత్ రెడ్డి గారు, కెమెరా అంతా చూపించండి ఒకసారి. ఛాలెంజ్ చేస్తా ఉన్నాం ఇక్కడ నుంచి. మొదటి అడుగు, ఫస్ట్ స్టెప్ వి హావ్ టేకెన్ ఫ్రమ్ జింకానా గ్రౌండ్. ఫస్ట్ స్టెప్ ఏంటి? భారతదేశ వ్యాప్తంగా రాజ్యాంగం కోసం, ప్రపంచ చరిత్రలో ఒక రాజ్యాంగం కోసం ఒకటే జాతి, ఒక నాయకుడి ఎంబడి నడిచినటువంటి ఏకైక జాతి అది మాల జాతి. ఆ జాతి చరిత్రలో ఈ మీటింగ్ నిలిచిపోతుందా లేదా? నిలిచిపోతుంది, బరాబర్ నిలిచిపోతుంది. ఎక్కడ కూడా ఎవరికి ఇచ్చినా, ఎవరికి అవకాశం ఇచ్చినా, ఎవరికి అవకాశం ఇచ్చినా ఏకపోయినా ఇక్కడ ఖచ్చితంగా మాలలు సహిస్తూ 30 ఏళ్ళుగా మందకృష్ణ తీట మాటలతోటి
మనువాదులని అడ్డగారిగా సంపాదించుకొని కిషన్ రెడ్డి నరేంద్ర మోడీతోని అంటగారితో ఎన్వి రమణుడితోని అలాయి బలాయి తీసుకొని మాలని దొంగచాటంగా మీరు కుట్రలు చేస్తారా? మాలను అవమానపరుస్తారా? ఇలాంటి జాతి, ఇలాంటి నీతి. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ రాజ్యాంగం. ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి 341, 342 ఆర్టికల్ను రద్దు చేసే దమ్ము ఈ దేశంలో ఎవరికైనా ఉందా? ఉందా? లేనప్పుడు దొంగదారిని ఎలా వస్తారు? ఎలా వస్తారు? ఖచ్చితంగా రాహుల్ గాంధీ Rahul Gandhi should take responsibility on this meeting. It should be, discussion should be continue in Parliament. Tomorrow in Parliament this discussion should continue. We are demanding it. We are appealing. ఇక్కడ టైగర్ రిసార్ట్ మామూలుగా ఇలాంటి వాళ్ళు వివేక్ సార్ వెంబడి సైలెంట్ గా పనిచేస్తాం. ఖచ్చితంగా ఈ దేశం కోసం పనిచేస్తాం, ఈ రాష్ట్రం కోసం పనిచేస్తాం. మాకు ఆశలతో అంతస్తులతో బాలాజీ అంబేద్కర్ గారి బాలాజీ వందనం చేసుకుంటూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ నా జాతికి ఎప్పుడు ఎల్లవేళ రుణపడి ఉండి ఒకటి 1 minute నేను కంప్లీట్ చేస్తామని ఆయన వచ్చి చెప్తున్నాడు. క్యాంపస్లో అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఇలాంటి యువకులు లక్షలాల్లో ఉన్నారు. మారలు ఖచ్చితంగా ఒక్కటే ఒక మాట సారీ సార్, వివేక్ సార్, నాగరాజ్ సార్, కొంత టైం తీసుకున్నా క్షమించండి. 1 minute నేను వేస్తాను. ఎందుకో అయితే సార్ 5:30 అవుతుంది, 5:30 అవుతుంది, 5:30 అవుతుంది. 2 గంటలకు స్టార్ట్ అయింది, వర్షం వచ్చింది. భారతదేశంలో కాదు ప్రపంచ చరిత్రలో వర్షం పడ్డ తర్వాత కంటిన్యూ అయి ఒక ఉప్పినలాగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటున్నటువంటి వివేక్ సారు మంత్రి పదవి కోసము లక్షల మందిని తరలించే మగోడు ఈ దేశంలో ఎవడు? వివేక్ సార్ మంత్రి పదవి కోసం తెచ్చుకుంటారా? భారత రాజ్యాంగం కోసం వివేక్ సార్ ముందుకు వచ్చిండు. మాలల అవమానాలు భరించలేక చూడలేక సార్ అంటే నమ్మడి మీద బయటకు వచ్చిండు. ఇవాళ వివేక్ సార్ మంత్రి పదవి కోసం అని ఎవడో పేపర్లు రాశారు. ఎవరికి కూడా చెప్తా ఉన్నాం, డైరెక్ట్ చెప్తా ఉన్నాం, డైరెక్ట్ వార్నింగ్ టు ఆల్ పేపర్స్ అండ్ మీడియా. మా మారణ మీటింగ్ రాని మీడియా మీ తాట దేశం ఎవడో